అందాల నాకొక్క బంగులున్నది మరదల బంగులున్నది ఇగో నిన్నే పిలిచి నత్తలేదా? ఎన్నిసార్లు పిలిచినవే పిలిచి తినత్తలేదు అంటున్నావు. పింఛన్ గిట్లా వస్తుంది అనుకుంటున్నావు ఏంది నాకు? అయ్యో మా ఇల్లే మరవడబడుతుంది. ఇనత్తలేదు అన్నందుకే ఇజ్జత్ తీసినట్టు ఏయబడుతుంది. మరి లేకుంటే ఏందే ఊ అనే లోపే ఈనత్తలేదు ఆంటివి. మా మొగోళ్ళకు గాయంత స్వతంత్రం లేదా? వచ్చిండే సైంటిస్టు మా సాలు గాని ఈసారి మన ఊళ్ళే సర్పంచ్ గా ఎవరు నిల్చుంటారు? ఇవలా నిన్ను నిన్ను నిల్చుండే పెడదాం అనుకుంటానే ఈసారి. ఏ ఊకో గా సర్పంచ్ స్థానానికి నేనేడో నెగులుతా. ఆయన అందరితోటి మాట్లాడాడు, నాతోటి కాదు. మంచి చేసినాక మంది ఎందుకంటారే మాట మోకన్నానా? ఏం కాదు నిలబడుతుంది. నన్ను నన్ను మాడుకు మొక్కదాని అంటావారా? మానం తక్కువ ఏదో అట్టిగా అడిగినందుకు ఉత్తా మీద ఏమతే నిన్ను. అవ్వో అయ్యో అవ్వో 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 నన్నే కొడతావే అమ్మ. నీ సంగతి చెప్తా అట్లాగు. అమ్మ ఈపుల గుద్దింది. అట్లాగమ్మ నీ సంగతి చెప్తా. రోజా ఏ రోజా గీ మిత్రులకి ఇచ్చిన బుక్ ఏదో పెట్టా దొక్కలేదు. దొంగలు ఎక్కువ అవుతారని అర్రలు అటుకు మీద దాచిన. దొంగలు గా బుక్ ఎత్తుకపోయి ఏం చేసుకుంటారే? ఎందుకేం చేయరు? బుక్కుల లెక్కలు చూసి ఇలా పైసలు బాగున్నాయి మిత్తిలకి ఇస్తారని రాత్రి వచ్చి దొంగలు పడితే ఏం చేస్తావు? అందుకే అర్రల అటుకు మీద దాచిపెట్టిన. అబ్బ పేలినావా నువ్వు గిట్లుంటే వడ్డీ లెక్కిందే చక్కెర వడ్డీలో కూడా దింపుతా. పొయ్యి బుక్ తీసుకురాపో, లెక్కలు చూసి అప్పుడు ఇంటికి పోయి వసూలు చేసుకొస్తా. సరే పెళ్ళమంటే గట్టి ఉండాలి చూసినావా? తొందరదే. అందరూ మంచిగానే ఇస్తారు కానీ ఈడవాడు పయ్యావులో రమేష్ 3 నెలలు అయ్యాక ఇప్పుడు వీని ఇంటికి పోయి ముక్కు విండి వసూలు చేసుకుని వస్తా. నువ్వు 3 నెలల నుంచి ఇదే మాట అంటారా? నువ్వు విండింది లేదు, అడిచ్చింది లేదు. ఇచ్చిదానా ఎన్ని నెలలు ఆగుతాయి? అంత మిత్తి పెరుగుతుంది. ఇసమెత్తు మెదలేదా ఇంతగానో మిత్తికి తిప్పుతానా? ఇచ్చినే కాదు వసూలు చేసుడు కూడా తెలవాలి. గట్టనా అమ్మా? ఇవాళ 3 నెలల మిత్తే కాదు అసలు కూడా వసూలు చేసుకుంటా, లేకపోతే మిత్తిల పసగారే కాకపోవాలి. గా పని చెయ్యి. ఇవాళ రాత్రికి కళ్ళు కూడా అలసి నిన్ను కత్తర్నా కరుచుకుంటా. ఏంది కళ్ళు కూడా? నువ్వు గదే మాట వినుండు. మిత్తే కాదు అసలు కూడా వసూలు చేసుకున్నట్ట. పో. అబ్బో చెప్పులు వేసుకుంటే అట్లనే అరుగుతాయి. అది బండి ఎందుకు పయ్యలు అరుగుతాయి, నడుచుకుంటా పోతా. నీ అవ్వ నన్నే కొడతావే. నీ సంగతి చెప్తా అట్లాగు. నువ్వు ఊకున్నా కొద్దీ నీకు బాగా అవుతుంది కానీ. అబ్బరే కొడుక మిత్తిల పసాన్ని వస్తాడు కదా. సూచన అంటే సూర్పనక ముక్కు చెవులు కోసినట్టు కొత్తాడు. నేను కంట్లో పడద్దు. అబ్బా రమేష్గా నన్ను చూసి దాక్కుంటున్నావారా? ఆగు, నిన్ను ఇలా దొరకబట్టకపోతే ఏందిరా? నేను దొరకబడతా. అత్త నాగు. తమ్మి ఏం తమ్మి నన్ను చూసి జాక్కున్నావు? ఏం లేదే జరసేపు దొంగపాలు చాడదామని దాక్కున్నా. అట్లా తమ్మి నేను ఇచ్చిన పైసలు నువ్వు కట్టలేదనుకో గదే పోలీస్ స్టేషన్ నువ్వు దొంగనా చెప్తా. నీ అవ్వ ఈయనకు ఆశ చూపించకపోతే మోసమయ్యేటట్టున్నది. గిరికి పోలీసుల దాకెందుకే? ఈసారి నిన్ను సర్పంచ్ చేద్దాం అనుకుంటానా? ఏంది సర్పంచా? నేనా? అవు గీ మిత్తిలకు ఎన్ని రోజులు అనిస్తావే? అదే నువ్వు సర్పంచ్ అయినావు అనుకో
మోరీలని సీసీ రోడ్లని పనికి మాలిన పంచాయతీలు అన్ని చేసుకుంటా మస్తు కమాయించచ్చు. గప్పుడు నువ్వు బ్యాంకులకు కూడా అప్పులు ఇవ్వచ్చు. ఇక నువ్వు పైసలు లెక్క పెట్టాలంటే నీ రెక్కలు చాలయి ఎరికేనా? వచ్చిండా సైంటిస్ట్? నువ్వు అన్నది నిజమే తమ్మి. సర్పంచ్ అయితే సగం నాకచ్చు, సగం నాకచ్చు. కానీ తమ్మి ఈసారి మన ఊరుకు మహిళా రిజర్వేషన్ వచ్చింది ఎట్లా మరి? మహిళ అత్తేందే వదిన నిలబెట్టు. పేరు వదినది, పెత్తనం అంతా నీది. నువ్వు చెప్పింది మంచిగా ఉన్నది కానీ మరి గెలుతుందంటావా? నీకెందుకే? నువ్వు అప్పులు ఇచ్చిన వాళ్ళందరూ ఓట్లెత్తదాలు అట్టికి గెలుతుంది. అప్పుడు నిన్ను అందరూ మిత్తిల ప్రసాద్ కాదు మోతేవారి సర్పంచ్ అంటారు. ఏదో రోజు మీరు కలెక్టర్ అవుతారు బాబు, కలెక్టర్ అవుతారు. అయితే మరి పైసలు ఎన్ని ఖర్చు అవుతాయి తమ్మి? ఏంటైతే 10 లక్షలు అవుతాయి. 10 లక్షలు నా చేతిలో పెట్టు. పాలు మరిచిన పోరన్ కాడ నుంచి పండు ముసలోళ్ళ దాకా అందరిని ఎత్తుకొచ్చి ఓటు గుద్దిచ్చే బాధ్యత నాది. నాకు నమ్మకం లేదు దొరా. నువ్వు ఎంత మంచో నీ తమ్మి. వదినకి తెలియకుండా నీ అప్పు మొత్తం ఆపియత్తా. అరే అప్పుడే ఉన్నదే, ఇప్పుడు కడతా చెప్పు ఎంత ఉన్నది చెప్పు. చూడు. అరే అద్దు తమ్మి, ఎంతున్నదే? అద్దు తమ్మి, నువ్వు ఇప్పుడు కడదాం అనుకుంటా తమ్మి. అద్దు అద్దు చూడు, ఇక్కడ నీ పేరు ఉంటది చూడుకో. అద్దద్దు అనుకుంటా ఇంత పేపర్ చింపేమో మరి పుస్తకన ఏమున్నా తమ్మి చింపుతాయి. తమ్మి నీకంటే ఎక్కువ నాను నా తమ్ముని. తమ్మి నామినేషన్ కానీ సిద్ధం చేయి. చేస్తా, నేను వదిన తీసుకున్నా. రారి ఆధార్ కార్డు ఫోటోలు గిటోలు అన్ని పట్టుకొని రారి మరి. తమ్మి సరేనా? సరే రారి జల్దీ రారి. ఏద్దా నామినేషన్ రా. ఏ తప్ప నామినేషన్ గట్టిన ఏ తప్ప రాపోయిగా. అన్నంత పని చేసినావు కదా, సర్పంచ్ అన్న ఊరికి సర్పంచ్ చేసినావు. సర్పంచ్ ఏందే అట్లాగు అచ్చేటికి నిన్ను ఎమ్మెల్యేని కూడా చేస్తా. నా గురించి తెలియదు ఇంకా నీకు. నడు. నమస్తే నమస్తే అమ్మ. నమస్తే దా. నమస్తే నమస్తే. ఏం చేస్తాను? చెయ్యి. నీకు అచ్చేటికి బిల్డింగ్ కట్టి తప్ప పెద్దది. దా చేసుకో. నమస్తే నమస్తే నమస్తే. నమస్తే మంచిగా అమ్మా. నమస్తే. అయ్యో నీకెందుకమ్మా, నేను లేనా? నేను ఎండగానా బట్టలు? నా భార్యకు ఓటేసి గెలిపించినావు. థ్యాంక్ యూ. గెలుచుడు బాగా ఇచ్చినావు. పింఛన్ చెయ్యి. పింఛన్ ఎందుకమ్మా? లైఫ్ టైం పింఛన్ వచ్చేటట్టు చేస్తా నేను. మంచిది మరి పోయేస్తాం. అన్న నమస్తే. నమస్తే అక్క. నమస్తే అన్న. నమస్తే నమస్తే. నమస్తే 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 అక్క. మంచిగా ఉన్నారా? మంచిగా ఉన్నా. మీరు మంచిగా ఉన్నారా? మంచిగానే ఉన్నావు అక్క, మీ దయ వల్ల. ఏం చేస్తాను? బీడీలు చేస్తాను అక్క. బీడీలు చేస్తానా? నీకెందుకు బీడీల కంపెనీ పెట్టి అట్లా? మాకు బీడీల కంపెనీ ఎందుకు? మా వాడకు సీసీ రోడ్డు వేయించు. సీసీ రోడ్లా? మీ ఇంటి ముందర నుంచి మొదలు పెడితే నడువుల దాకా డాంబర్ రోడ్డు ఓపిస్తారు రేపు అట్లా. నీకెందుకు అక్క? నువ్వు నూనె పోస్తే ఎత్తుకున్న తట్టు చేస్తాను చూడు. ఏమంటావు? అంతే. మాట ఇస్తా తప్ప అక్క. చెయ్యాలే మరి. సరే అక్క మరి పోయేద్దాం. పోయేస్తాం అక్క. పోయారు. ఏమైంది మొగాయనే? నన్ను సర్పంచ్ చేస్తా అని పైసలను తీసుకుపోయి ఆ బక్కం చేతిలో పెట్టి ఆన్ పిల్లని సర్పంచ్ చేసినావా? నిజంగానే రోజా, వాడు గింత మోసం చేస్తాడని అనుకోలే. అసలు తప్పెక్కడ జరిగింది? అబ్బని బాంచన్ సర్పంచ్ కావాలంటే ఇదంతా తిరిగాన్న అయినోని కాను అందరిని బతిలు అవడైతాంది. పిచ్చిదానా, ఇప్పుడు అయినోళ్ళను కానోళ్ళను మనోళ్ళు అనుకుంటేనే నువ్వు గెలుతావే. ఈ ఒక్కసారి తిరిగితే నువ్వు సర్పంచ్ అవుతావు. నేను బుల్లెట్ బండి మీద ఎక్కి సర్పంచ్ మోగనని గల్ల ఎగిరేసుకుంటా గప్పాలు వేసుకుంటా తిరిగచ్చే. ఏం గప్పాలో ఏమో తిరిగి నా మోకాలన్నీ అప్పాలైతానాయి. అయ్యో పాపం అన్న,
వదినే ఊరంతా తిరిగే వరకు మోకాలు నొప్పులు లేచినట్టున్నాయి. నువ్వు ఒక పని చేయి, వదినని ఇంటికి తీసుకుపోయి జీడి గింజలు బాగా దంచి మోకాల పంట పెట్టు. నేను నా భార్య ఊరంతా తిరిగి ప్రచారం చేస్తాం. నీకెందుకే ఏమంటే గంతే చేద్దాం పో. ఏమని జీడి గింజలు దంచి పెడతానా? కాదు, రోజక్కకు ఓటేయమని. అబ్బా, నా పెన్లం ఎంత తెలియకల్లది. పాపం రోజు వదినకు మోకాలు నొత్తున్నాయని ప్రచారం చేస్తా అంటాంది. చూసిన వాని వాడు మన సుట్టపోడా, మన పాలోడా, ఊళ్ళే సదరు మనిషి. మన గెలుపు కోసం హాలు మొగులు ఎంత కష్టపడతారే. వాడు మనిషి అంటే అరే ముళ్ళే తీసి నీ చేతులు పెడతానా. ఈసారి నా భార్య ఎట్లయినా సర్పంచ్ కావాలరా. నీకెందుకే, మేము లేవా, సర్పంచ్ చేపిస్తాం ఖచ్చితంగా. నువ్వు మాట్లాడే తప్పవురా, నా పిల్లని సర్పంచ్ చేస్తావు. జై సర్పంచ్, జై సర్పంచ్ రా, జై సర్పంచ్, జై సర్పంచ్. అయినట్టే పో, సర్పంచ్ అయినట్టే పో. ఆహా విధాడిందిరా నీతో నీ వింత నాటకం. ఇదంతా చూస్తే తప్పు మెజార్టీ మన దిక్కే ఉన్నదే. మరి వాళ్ళ పెన్నం ఎట్లా గెలిచిందంటావు? నేను చెప్తా. హాగో బుజ్జి, నువ్వు ఈరైనా బిడ్డవు కదా, ఏం జరిగిందో చెప్పు. చెప్పు బుజ్జి, చెప్పు. చెప్తా. మీరు ముళ్ళ వాళ్ళకి ఇచ్చినాక ఆల్మోగలు ఏం చేసి ఎరికేనా నీకు? అక్క ఈసారి నా భార్య సర్పంచ్ గా పోటీ చేస్తాంది. నువ్వు తప్పకుండా ఓటేసి గెలిపియాలి. సరే తమ్మి, అయిపోతాను. మా గుర్తు ఇగో వెళ్ళిపోయా గుర్తు, మర్చిపోద్దు. మర్చిపోను. పోయేస్తాం. సరే మంచి. ఈ లచ్చక్కలు ఇంటికి పోదండా. లచ్చక్క, ఓ లచ్చక్క. లచ్చక్క ఇగో నా పెళ్ళం సర్పంచ్ గా పోటీ చేస్తాంది. నువ్వు తప్పకుండా గెలిపియాలి ఓటేసి. ఇగో మా గుర్తు వెళ్ళిపోయా గుర్తు, మర్చిపోకు. మన పాలల్లోనే ఎత్తరు పా, మంచి పోయేస్తాం. ఇగో ఈ ఈరన్నోళ్ళ ఇంటికి పోదాంపా. ఈరన్నా, ఈరన్నా. ఎవరు? మా బాపు లేడు, నోట్ల కోసం వచ్చిల్లా? కాదు, ఓట్ల గురించి వచ్చినాం. ఈసారి సర్పంచ్ గా నేనే నిల్చున్నా. మీ ఇంట్లో ఓట్లని నాకే అని చెప్పు మీ బాపుకు. సరే చెప్తా. ఓ మనిషి, ఏం గుర్తో చెప్పవా? మాది ఎల్లిపాయ గుర్తు, చెప్పు మీ బాపుకు. చెప్తా. జర మరవకు. గట్ల మిమ్మల్ని ముంచిల్లు. ఓ బుజ్జి, గిదే ముచ్చటా? నిన్న చెప్తేవరా, నిన్న చెప్పదా? చెప్దామని మా అనుకున్నా. మా వాడకట్టలు అందరూ వాడు మునిగితే మునిగని మనకెందుకని అంటే సపరే కూకున్నా. మరి అంత మునిగినాక ఇప్పుడు ఎందుకు వచ్చినవరా? ఓదార్చుదామని వచ్చిన. తిట్టురి ఇంకా బాగా తిట్టురి. నన్ను కొడతావే ఒకటి అందుకోరు, లేకపోతే నీ మొగడు కించి నిప్పిస్తున్నానే, అది ఇప్పిస్తున్నానే, ఇది ఇస్తున్నానే. డాంబరోడు పోతానే తీసిరోడే గతి లేదు కదా. గెలిపించడానికి ఒక మాట, గెలిపే ముందుకు ఒక మాట. ఇదేనా పద్ధతి? ఊకుండక్క, మీ పనులకే నా మొగడు తిరగడానికి వేయండు. పోయి అక్కడ అరుచుకోవద్దా? మా సందలో మేమే ఎత్తమైంది. ఒక్కని వేసి బాగా మాట్లాడుతుర్రు. ఇంకెన్నాడు ఏం మాట్లాడతాడు? ఇంకెన్నాడు? రమేష్, ఓ రమేష్, ఏందే పద నాకు ఇట్లా వచ్చారు. ఆయనే మొఖాల నొప్పులు తక్కువ అయినా? మా తక్కువైనా గాని మమ్మల్ని ఇట్లా మోసం ఎందుకు చెబుతుంది నీకు? నా ఆనందం కోసం. ఆనందం కోసమా? ఒక్కసారిగా గోడెక్కి అటు చూడురి. ఏందిరా ఊరులంతా కలిసి నీ భార్య తిడతారు? నాకు కావాల్సింది కూడా గదేనే, లేకుంటే చీటికి మాటికి నన్ను తిడుతుంది. లగ్గమైన కాంచెలి నన్ను కాల్చుక తింటాంది. మా అవ్వనైతే నెత్తి పట్టి కుదిచ్చింది.
అందుకే ఎలక్షన్లకు ముందుకు ఆ పని చేస్తా ఈ పని చేస్తా అని ఊరోళ్ళందరికి మాటిచ్చింది. ఇప్పుడు ఏ పని చేస్తలేదు. ఇక ఊరోళ్ళందరూ వచ్చి దాన్ని తిడతా అంటే నా పానం ఆయమంటుంది. అందుకే నేను తిట్టకున్నా ఊరోళ్ళతో తిట్టిద్దామని దాన్ని ఎలక్షన్ల సర్పంచ్ గా నిల్చుండబెట్టి గెలిపించిన. ఇప్పుడు వాళ్ళు తిడతారు, నా పానం ఆయమంటుంది. అది చూడు ఎట్లా తిడతారు ఆటగాడు. ఇదేం ఆనందం రా, పిచ్చానందం. నీ ఆనందం కోసం మమ్మల్ని ముంచుతావురా. ఏ నేను మిమ్మల్ని ఎందుకు ముంచిన్నే? నా దగ్గర పైసలు లేక మిమ్మల్ని వాడుకున్నా. ఇదొక హఠాత్ పరిణామం. అట్లా ఆగుర్రి. అట్లాగూ అనుకుంటా పోతానేవే, మళ్ళీ ఏం చెప్తావు వీడు. ఇగో పసాన్న నువ్వు ఇచ్చిన ముల్లే ఈ కాంచెలిగా మళ్ళా మిత్తిలకి ఇచ్చుకుంటే బతుకుర్రి. సరే రామోసు, నా ముళ్ళు నాకు అప్పచెప్పినావు. అందుకనే గొప్పలకు వాడు తిప్పల పడద్దు. ఎవడు చేసే పని వాడే చేయాలరా. ఏ పని జరుగుతారు పావే పోయేస్తారా రామేశు. పోయిరా బాయ్.